హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెట్ గైడ్. ప్రీవియస్ క్లాస్ ఏమైతే ఉందో అందులో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ చూసాం. అలాగే ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో కాకుండా క్వశ్చన్లో సపరేట్ వాల్యూ ఇచ్చినట్లయితే దాన్ని ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే ఫార్ములా ద్వారా దాన్ని ఎలా చేయాలో చూసాం. ప్రజెంట్ ఒకసారి దాన్ని రివైజ్ చేస్తూ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే సైన్ 225 డిగ్రీ అని లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దాన్ని ఇచ్చినట్లయితే మనం ఎలా సాల్వ్ చేయాలి? ఎందుకంటే 225 డిగ్రీ అనేది టేబుల్లో లేదు. 225 డిగ్రీ టేబుల్లో లేనప్పుడు దాన్ని ఎలా చేయాలి అని చూసుకున్నట్లయితే దాన్ని డివైడ్ చేశాను. ఎలా చేశాను? సైన్ అనే ఫంక్షన్లో 180 డిగ్రీ పాజిటివ్ ప్లస్ 45 డిగ్రీ అని రాసుకోవచ్చు. లేకపోతే సైన్ 270 డిగ్రీ మైనస్ 45 డిగ్రీ అని కూడా రాసుకోవచ్చు. సో ఈ రెండు విధాలుగా రాసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా నేను రాసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రజెంట్ అంటే 180 డిగ్రీ అనేది మనకు ఉంది, అలాగే 270 డిగ్రీ అనేది మనకు ఉంది. సో 45 డిగ్రీని నేను రాసుకోవాలి. ఇది ఈవెన్ యాంగిలా ఆడ్ యాంగిలా అని చెక్ చేసుకుంటాను. సో 180 డిగ్రీ అనేది ఎక్కడ ఉంది అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఉంది. ఎక్స్ యాక్సిస్ పైన ఉండేదాన్ని ఈవెన్ యాంగిల్ అని చెప్పుకున్నాం. ఈవెన్ యాంగిల్ అయినప్పుడు ముందున్న ఈ సైన్ ఫంక్షన్ మారుతుందా అంటే ఈవెన్ యాంగిల్లో ఉన్న సైన్ ఫంక్షన్ ఏమైనా సరే మారదు అని తెలుసుకున్నాం. సో అట్టే ఆటోమేటిక్గా ఈ సైన్ ఫంక్షన్ అనేది వస్తుంది. సో సైన్ ఫంక్షన్ ప్లస్ 45 డిగ్రీ, సైన్ 45 డిగ్రీ. ఈ సైన్ అనేది ఇప్పుడు 45 డిగ్రీ అని తెలిసింది, సైన్ మారదని తెలిసింది. ఇక్కడ ఏముంది? 180 డిగ్రీ ప్లస్ 180 డిగ్రీ మైనస్ అని చూసినట్లయితే 180 డిగ్రీ ప్లస్. 180 డిగ్రీ ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? సో ఇది 180 డిగ్రీ అంటే ఈ పక్క వస్తుంది కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో ఏముంటుందంటే మనకి పాజిటివ్ అనేది tan టీటా ఆర్ కాట్ టీటా మాత్రమే పాజిటివ్ ఉంటుంది. మనకున్న సైన్ ఏది? సైన్ కాబట్టి అది రిమైనింగ్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ 45 డిగ్రీ అవుతుంది. సో మైనస్ సైన్ 45 డిగ్రీ అనేది మనకి టేబుల్లో చూసుకున్నట్లయితే 1/√2. సో ముందర సైన్ వాల్యూ ఉంది కాబట్టి మైనస్ 1/√2 అవుతుంది. సో టోటల్గా ఈ సైన్ 225 డిగ్రీ వాల్యూ ఎంత అంటే మైనస్ 1/√2. నేను ఇక్కడ ఏం చేశాను? ఈవెన్ యాంగిల్లా కాదని చెక్ చేశాను. దానికి ముందున్న ఫంక్షన్ ఏవైతే ఉన్నాయో ఆ సైన్ చూసుకున్నాను. అది ఏ ఫంక్షన్ చెక్ చేసుకున్నట్లయితే అది ఎక్స్ యాక్సిస్లో ఉంది కాబట్టి ఈవెన్ యాంగిల్ కాబట్టి ముందున్న ఫంక్షన్ మారదు కాబట్టి సైన్ అలాగే రీప్లేస్ చేశాను. సైన్ 45 డిగ్రీ మిగిలిపోయింది. సో సైన్ 45 డిగ్రీ అనేది ఏ ఫంక్షన్ 180 ప్లస్ 180 మైనస్ అని చూశాను. 180 ప్లస్ కాబట్టి అది ఏ డిగ్రీ ఏ క్వాడ్రంట్లో చెక్ చేశాను. అది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అందులో tan మరియు కాట్ మాత్రమే పాజిటివ్ ఉంది, రిమైనింగ్ అని నెగిటివ్ ఉన్నాయి కాబట్టి సైన్ ముందు సింబల్ అనేది నెగిటివ్ ఉంటుంది. సో మైనస్ సైన్ 45 డిగ్రీ అనేది వాల్యూ చూసుకున్నట్లయితే 1/√2. సో సైన్ 225 డిగ్రీ అనే వాల్యూ ఎంత అవుతుంది? మైనస్ 1/√2 అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 270 డిగ్రీ అనేది ఆడ్ యాంగిల్ కాబట్టి ఆడ్ యాంగిల్ ముందున్న ఫంక్షన్ ఏముంది? సైన్ ఉంది. సైన్ అనేది ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? కాస్గా చేంజ్ అవుతుంది. రెసిప్రోకల్ కాదు, ఫంక్షన్ అనేది రివర్స్ అవుతుంది. సైన్ కాస్ గాను కాస్ సైన్ గాను అవుతుంది. సో నెక్స్ట్ ఏముంది? ఇక్కడ 45 డిగ్రీ. ఇప్పుడు దానికి ముందున్న సింబల్ ఏది? 270 డిగ్రీ పక్కన ఉంది సింబల్ అనేది నెగిటివ్. నెగిటివ్ అంటే ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? 270 డిగ్రీ అనేది ఇక్కడ ఉంటుంది. నెగిటివ్ అంటే క్లాక్ వైజ్ వెళ్తుంది కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో tan టీటా మరియు కాట్ టీటా ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటుంది. సో మిగతావన్నీ నెగిటివ్లో ఉంటుంది. ఇక్కడ సైన్ ఫంక్షన్ చెక్ చేసుకోవాలి. కాస్ ఉంది కదా అని కాట్ ఉంది చెక్ చేసుకోకూడదు. సైన్, ఈ సైన్ ఏది? ఈ సైన్ అక్కడ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా? సో సైన్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి ఈ సైన్కి అక్కడ లేదు కాబట్టి నెగిటివ్. సో మైనస్ కాస్ 45 డిగ్రీ ఎంత అవుతుంది అంటే 1/√2. ఈ సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/√2 అవుతుంది. సో సైన్
225 డిగ్రీ అనేది -1/√2. అర్థమైంది అనుకుంటాను. వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా చెక్ చేయాలి అంటే ఆ ఈవెన్ యాంగిల్ ఆడ్ యాంగిల్ అని చెక్ చేశాను. దానికి ముందున్న ఫంక్షన్ అయితే ఆడ్ యాంగిల్ అయితే చేంజ్ అవుతుంది, ఈవెన్ యాంగిల్ అయితే చేంజ్ అవ్వదు. అలాగే 270 డిగ్రీ తర్వాత నెక్స్ట్ సింబల్ ఏముంది, మైనస్ ఉందా ప్లస్ ఉందా, దాన్ని బట్టి అది ఏ క్వాడ్రంట్లో ఉందో తెలుసుకున్నాం. అందులో పాజిటివ్ యాంగిల్స్ ఏంది నెగిటివ్ యాంగిల్ అయితే తెలుసుకున్నాం. నెగిటివ్ సైన్ కాబట్టి సైన్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి cos - cos 45 డిగ్రీ వచ్చింది. దాని వాల్యూ అంతా టేబుల్ చూసుకున్నట్లయితే -1/√2 అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇంకొక వాల్యూ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఎంత తీసుకుందామంటే 135 డిగ్రీ చూద్దాం. కాస్ 135 డిగ్రీ. ఇప్పుడు నేను కాస్ట్లో తీసుకున్నాను. కాస్ట్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఈ 135 డిగ్రీ అనేది మనం 2గా స్ప్లిట్ చేయొచ్చు. ఒకటి 90 డిగ్రీ ప్లస్ 45 డిగ్రీగా రాసుకోవచ్చు, అంటే కాస్. అలాగే కాస్ 180 డిగ్రీలో నుంచి -45 డిగ్రీ తీసేసినట్లయితే సో కాస్ 135 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈవెన్ యాంగిల్ ఆడ్ యాంగిల్ చెక్ చేస్తాను. అది ఆడ్ యాంగిల్. సో ఆడ్ యాంగిల్ ముందు కాబట్టి దాని యొక్క కాస్ ఫంక్షన్ ఏమైతే ఉంది ఆడ్ యాంగిల్ కాబట్టి ఇది చేంజ్ అవుతుందా అంటే చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? సైన్గా చేంజ్ అవుతుంది. ఇది సైన్గా చేంజ్ అవుతుంది. సో సైన్గా ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ మిగిలిపోయింది ఏంది? 45 డిగ్రీ. సైన్ 45 డిగ్రీ అయింది. మనకి కాస్ 90 కాబట్టి 90 డిగ్రీ ఎక్కడుంది? పాజిటివా నెగిటివా అంటే పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఎన్నో యాంగిల్ చూసుకున్నట్లయితే ఇది సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో ఏముంటుంది? సైన్ కాస్ కొసికెంట్ ఇది మాత్రమే ఉంటుంది కాబట్టి సైన్ అనే ఫంక్షన్ మనకి ఇక్కడ కాస్ ఉంది కాబట్టి ఈ కాస్ అనే సింబల్ ఏమవుతుంది? సైన్గా మారుతుంది, అంటే మైనస్గా మారుతుంది. ఎందుకంటే సైన్ మరియు కొసికెంట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అని నెగిటివ్. అందులో కాస్ ఫంక్షన్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ సింబల్ని యూజ్ చేశాను. సో -sin 45 డిగ్రీ అంటే ఎంత ఉంటుందంటే -1/√2. ఇప్పుడు కాస్ట్లో చూసుకున్నట్లయితే 180 డిగ్రీ. ఇది ఈవెన్ యాంగిల్ ముందున్న ఫంక్షన్ ఏది? కాస్గా ఉన్నప్పుడు చేంజ్ అవుతుందా, డిఫరెంట్గా చేంజ్ అవ్వదా అంటే చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఇది ఈవెన్ యాంగిల్ కాబట్టి కాస్ని కాస్గానే రాసుకుంటాం. ఇక్కడ 45 డిగ్రీ. ఇప్పుడు కాస్ 180 డిగ్రీ మైనస్సా ప్లస్సా? 180 డిగ్రీ ఉంది. 180 డిగ్రీ మైనస్సా ప్లస్ అంటే ఇక్కడ మైనస్ తీసుకున్నాడు. సో మైనస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంటుంది మనకి? ఇక్కడ సైన్ అండ్ కొసికెంట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటుంది, రిమైనింగ్ అని నెగిటివ్ ఉంటుంది. అంటే ఇక్కడ కాస్ అనే సింబల్ అనేది ఏముంది? నెగిటివ్లో ఉంది. సో నెగిటివ్ కాబట్టి -cos 45 డిగ్రీ. -cos 45 డిగ్రీ ఎంత అంటే ఇది కూడా 1/√2 అంటే కాస్ 135 డిగ్రీ వాల్యూ ఎంత అంటే -1/√2. ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఇది ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుంది అంటే ఓన్లీ y యాక్సిస్లో ఉన్నప్పుడు మాత్రమే. y యాక్సిస్లో ఉన్నప్పుడు మాత్రమే సైన్ అనేది ఏమన్నా మారుతుందంటే కాస్గా మారుతుంది, కాస్ అనేది సైన్గా మారుతుంది. అలాగే సీకెంట్ అనేది కొసికెంట్గా మారుతుంది, అలాగే కొసికెంట్ అనేది సీకెంట్గా మారుతుంది. అలాగే ట్యాన్ చూసుకున్నట్లయితే కాట్గా మారుతుంది, కాట్ అనేది ట్యాన్గా మారుతుంది. సో ఈ y యాక్సిస్లో వచ్చినప్పుడు ఫంక్షన్స్ మాత్రమే దాని ఫంక్షన్ అనేది సైన్ కాస్ గాను, కాస్ సైన్ గాను, సీకెంట్ ఈటా కాస్కెంట్ ఈటా కానీ, కొసికెంట్ ఈటా సీకెంట్ ఈటా గాను, ట్యాన్ అనేది కాట్ గాను, కాట్ అనేది ట్యాన్ గాను మారుతుంది. సో ఇప్పుడు మనం 2 ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం కాబట్టి మనకి ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఒక ఫంక్షన్ తీసుకొని ట్రిగ్నోమెట్రిక్లో ఒక సైన్ ఫంక్షన్ తీసుకొని దాన్ని ఎలా రాసుకుంటామో చెక్ చేద్దాం. మనకి దేనైనా బేస్ టేబుల్ చూసుకున్నట్లయితే టేబుల్లో 0 డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతుంది, 90 డిగ్రీ, 180 డిగ్రీ, 270 డిగ్రీ, తర్వాత 360 డిగ్రీ అంటే 1 రొటేషన్ కంప్లీట్ అవుతుంది. 1 రొటేషన్లో ఒక సైన్ ఫంక్షన్ తీసుకొని మనం ఎలాంటి వాల్యూస్ చేంజ్ అవుతుంది అని చూద్దాం. వన్స్
సైన్ అనే ఫంక్షన్ తీసుకుందాం. సైన్ అనేది 90 డిగ్రీ ప్లస్ టీటా అయినప్పుడు వాల్యూ ఎంత ఉంటుంది, అలాగే సైన్ అనేది 90 డిగ్రీ మైనస్ టీటా అయినప్పుడు వాల్యూ ఎలా ఉంటుంది. సైన్ 90 డిగ్రీ అనేది ఆడ్ యాంగిల్ కాబట్టి దాని ముందున్న ఫంక్షన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. అంటే చెప్పుకున్నాం సైన్ ఇందాక కాస్ అవుతుంది, పక్కన వాల్యూ టీటా. సో ఇప్పుడు మనకి సింబల్ కావాలి. సింబల్ అనేది 90 డిగ్రీ పాజిటివ్. 90 డిగ్రీ పాజిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఈ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ మరియు కొసికెంట్ మాత్రమే పాజిటివ్. మనకి కావాల్సిన ఫంక్షన్ సైన్ ఉంది కాబట్టి ఈ రెండు పాజిటివ్. ఇప్పుడు సైన్ 90 డిగ్రీ చూసుకున్నట్లయితే సైన్ 90 డిగ్రీ ముందున్న ఫంక్షన్ సైన్, ఇది ఆడ్ యాంగిల్ కాబట్టి ఈ ఆడ్ యాంగిల్లో ముందు సైన్ అనేది ఏమవుతుంది, కాస్గా మారుతుంది, కాస్ టీటా. ఇప్పుడు సైన్ 90 డిగ్రీ మైనస్ అనే సింబల్ ఉంది కాబట్టి అంటే నెగిటివ్లో ఉంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది, అది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వెళ్తుంది. ఇక్కడ అన్ని పాజిటివే కాబట్టి కాస్ పాజిటివ్ అంటే పాజిటివ్ కాస్ టీటా. నెక్స్ట్ సైన్ 180 డిగ్రీ చూసుకుందాం. సైన్ 180 డిగ్రీ పాజిటివ్ ప్లస్ టీటా ఆర్ సైన్ 180 డిగ్రీ మైనస్ టీటా. ఇప్పుడు దీని యొక్క వాల్యూ సెట్ చేద్దాం. ఇది ఈవెన్ యాంగిల్ ఆడ్ యాంగిల్ అని చెక్ చేసినట్లయితే ఈవెన్ యాంగిల్ కాబట్టి దాని ముందున్న ఫంక్షన్ సైన్ కాబట్టి సైన్గానే రాస్తాను, అలాగే టీటా. ఇప్పుడు 180 డిగ్రీ ప్లస్ అన్నాడు కాబట్టి ఈ 180 డిగ్రీ ప్లస్ అంటే ఏ యాంగిల్లోకి వెళ్తుందంటే ఇది థర్డ్ యాంగిల్లో వెళ్తుంది, థర్డ్ క్వాడ్రంట్లో వెళ్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్ అంటే ఇది ట్యాన్ మరియు కాట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్ కాబట్టి సైన్ ఫంక్షన్ కూడా నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ టీటా. ఇప్పుడు 180 డిగ్రీ చూసుకుందాం. ఈ 180 డిగ్రీ ముందు దాని యొక్క ఫంక్షన్ ఎలా ఉందంటే ఈవెన్ యాంగిల్ కాబట్టి సైన్గానే వస్తుంది, అలాగే టీటా. సైన్ టీటా 180 డిగ్రీ మైనస్ అన్నాడు కాబట్టి 180 డిగ్రీ మైనస్ అంటే ఏ క్వాడ్రంట్లోకి వెళ్తుంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్తుంది. అందులో సైన్ కొసికెంట్ రెండు పాజిటివ్ కాబట్టి ఇక్కడ సైన్ పాజిటివ్ ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి ఇది పాజిటివ్ అని తెలుసుకున్నాం. ఈ ఫంక్షన్స్ మనకి ఎగ్జామ్స్లో కరెక్ట్గా వాల్యూస్ ఇవ్వకపోయినా గుర్తుపట్టాలనే కోసం మనం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు సైన్ 180 అయింది కాబట్టి సైన్ 270 డిగ్రీ ప్లస్ టీటా సైన్ 270 డిగ్రీ మైనస్ టీటా. దీని వాల్యూ చూసుకున్నట్లయితే సైన్ 270 అనేది ఆడ్ యాంగిల్ కాబట్టి దానికి ముందు ఫంక్షన్ సైన్ కాబట్టి అది కాస్గా మారుతుంది టీటా. 270 అనేది ప్లస్ కాబట్టి 270 ప్లస్ అంటే మనకి యాంగిల్ అనేది 270 ప్లస్ అంటే ఇలా వెళ్తుంది కాబట్టి అక్కడ ఏముంది ఫోర్త్ క్వాడ్రంట్లో ఏముంటుంది అండ్ ఓన్లీ సీకెంట్ మరియు కొసీకెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి సైన్ ఫంక్షన్ అనేది నెగిటివ్ మైనస్ కాస్ టీటాగా ఏర్పడుతుంది. ఇప్పుడు సైన్ 270 ఇది ఆడ్ యాంగిల్ కాబట్టి దానికి ముందున్న ఫంక్షన్ సైన్ కాబట్టి కాస్ టీటా అవుతుంది, మైనస్ అన్నాడు కాబట్టి అంటే థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ మరియు కాట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అని నెగిటివ్ కాబట్టి సైన్ ఫంక్షన్ కూడా నెగిటివ్ అవుతుంది, మైనస్ కాస్ టీటా అవుతుంది. ఇప్పుడు లాస్ట్ వాల్యూ సైన్ 360 డిగ్రీ సైన్ 360 డిగ్రీ ప్లస్ టీటా అయినప్పుడు సైన్ 360 డిగ్రీ మైనస్ టీటా అయినప్పుడు వాల్యూస్ ఎలా కనుక్కోవాలి. 360 అనేది ఈవెన్ యాంగిల్ కాబట్టి దానికి ముందున్న ఫంక్షన్ సైన్గానే ఉంటుంది, టీటా సేమ్ అలాగే ఉంటుంది. 360 డిగ్రీ ప్లస్ కాబట్టి 360 డిగ్రీ అంటే ప్లస్ అంటే ఆల్ పాజిటివ్, అన్నీ పాజిటివ్గానే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఆల్ పాజిటివ్ అంటే సైన్ టీటా. 360 డిగ్రీ అనేది ఈవెన్ యాంగిల్ కాబట్టి దానికి ముందున్న ఫంక్షన్ సైన్ టీటాగా వస్తుంది. 360 డిగ్రీ మైనస్ అంటే రివర్స్ క్లాక్ వైజ్ వస్తుంది కాబట్టి ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ అనే ఫంక్షన్ నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ సైన్ టీటా. ఇలాగా మనం ఫంక్షన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అని చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఒక వాల్యూ ఇచ్చినట్టయితే దాన్ని నేను రెండుగా స్ప్లిట్ చేసి రాయాలి. ఎలాగా 90 డిగ్రీ
అంటే దాని దగ్గర వాల్యూ ఏమైతే ఉన్నాయో దాని డిగ్రీ తీసుకొని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏదైనా తీసుకోవచ్చు అలా రాసుకోవడం. ఆడ్ యాంగిల్ వస్తే దానికి ముందున్న ఫంక్షన్ ఏమైతే ఉందో అది రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్ అవ్వదు, రివర్స్ అవుతుంది. 90 డిగ్రీ ప్లస్సా మైనస్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందో సూచిస్తుంది కాబట్టి ఆ క్వాడ్రంట్లో ఉన్న సింబల్ని తీసుకొస్తుంది. దానివల్ల టేబుల్ వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని తెలుసుకున్నాం. అలాగే డిగ్రీస్ ఒక 4 క్వాడ్రంట్స్లో ఉండడం వల్ల ఆన్స్లో టీ కప్స్ అనే దాన్ని యూస్ చేసి మనం సైన్ ఫంక్షన్లో ఉండేది ఒక రొటేషన్ ఎలా ఫామ్ అవుతుందో మనం దాన్ని చెక్ చేసాం. 90 డిగ్రీ ప్లస్ టీట్ అయినప్పుడు, 90 డిగ్రీ మైనస్ టీట్ అయినప్పుడు, 180 డిగ్రీ ప్లస్ మైనస్ అయినప్పుడు, 270 ప్లస్ ఆర్ మైనస్ అయినప్పుడు, 360 ప్లస్ ఆర్ మైనస్ అయినప్పుడు ఎలాంటి వాల్యూస్ ఫామ్ అవుతుందో చూసాం. నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ నేర్చుకుందాం. ఐడెంటిటీస్ నేర్చుకున్న తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వేషన్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.